మాజీ మంత్రి సిదిరికి రిమాండ్, దీని మీద కామెంట్ ఏంటి మీది? సార్ ఇప్పుడు నేను సిదిరి అప్పలరాజు గారికి దాంట్లో అసలు సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది వాళ్ళ కుమారుడు చేశాడంటానికి ఇక్కడ ఆధారాలు లేవు, ప్రూవ్ కాలే అక్కడ. కానీ యాక్సిడెంట్ కేసుని ఇప్పుడు నార్మల్గా సహజంగా ఎక్కడన్నా పొరపాటున యాక్సిడెంట్లు జరుగుతాయి, జరిగిన దాని మీద మర్డర్ కేసు పెట్టడం అనేది, అంటే దాన్ని నేను చూశాను సార్, దాని ఏం కేసు అనే దాని మీద చూస్తే దాన్ని మర్డర్ అటెంప్ట్లో ఏం పెట్టారంటే చూడండి సార్, కల్పబుల్ హోమిసైడ్ అంట. అంటే ఏంటంటే దాంట్లో నేరపూరిత నరహత్య, దాని తెలుగులో చెప్పాలంటే సిదిరి అప్పలరాజు గారి కొడుకు నేరపూరిత నరహత్య చేశాడనే కేసు పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? మరి నిజంగా రోడ్డు యాక్సిడెంట్లు అన్నింటినీ మనం నేరపూరిత నరహత్య అంటే కల్పబుల్ హోమిసైడ్ అభియోగం పెట్టాలి అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ గుద్ది చనిపోయినటువంటి వాళ్ళయో, పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ గుద్ది ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళయో అక్కడ కూడా జరిగినటువంటి సంఘటనలో లేదు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు, ఎవరైతే పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ అని అతను 2024 డిసెంబర్ 12న మద్యం సేవించి ఆటోని ఢీకొట్టాడు సార్, కారులో వెళ్తా. 5గురికి తీవ్ర గాయాలైతే ఒకళ్ళు స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. సో అతనుని తప్పిచ్చేసి అక్కడ ఎవరో రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి అతను చూపించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రాజేష్ నిజంగా చేస్తుంటే రాజేష్ని, రాజేష్ వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ కుటుంబాన్ని అందరి మీద మరియు ఎందుకు ఈ కేసులు పెట్టలేదు? రెండో అంశం ఇక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో వాళ్ళ తప్పు వల్ల జరిగింది, పొరపాటున జరిగింది కూడా కాదు. ఏంటది? మే 8, 2026న ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నగుడిపాటి సమీపంలో 25 సంవత్సరాల అంకన్న అనేటటువంటి వ్యక్తిని చంద్రబాబు కాన్వాయ్లోని ట్రయల్ రన్, అంటే ముందు ఆ కాన్వాయ్ ట్రయల్ రన్ వేస్తుంది కదా, ఆ ట్రయల్ రన్ ఢీకొట్టింది. ఎలా ఢీకొట్టింది? కాన్వాయ్లోని వ్యాను రాంగ్ రూట్లోకి వెళ్ళి వెళ్తుంటే ఎదురుగా వచ్చినటువంటి బైక్ అతన్ని గుద్దింది. తప్పు బైక్ అతను కాదు, కాన్వాయ్ తప్పు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలా? కనీసం కేసు లేదు. సో నార్మల్ కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అతను డైరెక్ట్ గుద్దంగానే గాల్లో, నేను డేట్లు కూడా చెప్తాను సార్, మే 8, 2026 డైరెక్ట్ గాల్లోకి గుద్దంగానే గాల్లోకి ఎగిరి కింద పడి తలగా ఏదైతే చిది చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి, వాళ్ళందరి మీద ఎందుకు పెట్టలా? ఏం లేదండి, ఎవరు మాట్లాడితే వాళ్ళు మాజీ మంత్రుల మీద ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేకుండా ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పిన్నెల్లి గారు అసలు అది తెలుగుదేశం వాళ్ళు నమ్ముకుంటే పిన్నెల్లి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసి జోగి రమేష్ గారికి అసలు నకిలీ మద్యానికి ఆయనే పట్టించాడు. ఎక్కడ ఇబ్రహీంపట్ల ఇదిగోండి ఇక్కడ నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పి పట్టించిన ఆయన మీద ఉల్టా కేసు పెట్టారు. సో ఇలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు జగన్ గారి కారులో ప్రయాణిస్తుంటే ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన మీద కూడా ఆయన కారుకి సంబంధం లేదు, ముందే కారణమైతే ఎక్కడ తగిలి ఆయనకి సంబంధం లేకపోయినా. సో అసలు మీద ఎక్కిందని ఒక వీడియో తీసుకొని వచ్చి ఏ వీడియోని ఎట్ట తిప్పారు చూసారు కదా, తలక ఇట్టెట్టు తిరిగినట్టుగా చూపించారు. ఏమైంది ఇప్పుడు ఈరోజు? సో ఇది క్లియర్ గా ఏంటంటే అప్పలరాజు గారిని పెట్టాల్సిన అవసరం, సరే కొడుకు మీద కేసు పెట్టారు అయిపోయింది. అప్పలరాజు గారి మీద ఎందుకు పెట్టారు అక్కడ అంటే అక్కడ ఆపోజిట్ గా గౌతు శిరీష్ గారు వాళ్ళకి అక్కడ రైవల్ నడుస్తుంది, పొలిటికల్ రైవల్. ధర్మంగా ఉండాలి, ధర్మం ఇంకా తెలుగుదేశం రోడ్ యాక్సిడెంట్ కేసులో బెయిల్ ఇచ్చి పంపిస్తారు, ఎందుకంటే అది యాక్సిడెంట్ కాబట్టి. తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది సార్, ఆ రోడ్డు ప్రమాద ఘటన హత్య కేసుగా మార్చి దాన్ని ముందు 41A నోటీస్ వేరే వాళ్ళ చేత ఇప్పించారు. ఇప్పించి ఆ పోలీసులు మళ్ళీ మార్చేసి మళ్ళీ వేరే వాళ్ళ కట్టించారు. నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం కంటే ఈనాడు వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళతో ఏమన్నా ఏమి సంబంధ బాంధవ్యాలు మనకు తెలియదు, కానీ వాళ్ళు కక్ష కట్టినట్టు రోజు రాశారు, ఇంకా అరెస్ట్ చేయరు, వీళ్ళ కోసం అరెస్ట్ చేయాలా అన్నట్టు చేశారా అని నాకైతే డౌట్. ఇప్పుడు మనం రెడ్ బుక్ రాజ్యం అంటున్నాం కదా, ఆ రెడ్ బుక్ రాజ్యాన్ని వెనకుండి కేర్ ఆఫ్ నడిపిస్తుంది ఎవరు? అదే ఈనాడు ఆంధ్రజ్యోతి. వీళ్ళు ఏం రాస్తారు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా? లేదంటే జత్వానీ చాలా గొప్పది, జత్వానీ అంత మంచిది అసలు ఈ భారతదేశంలో లేరు, జత్వానీ మనందరికీ అసలు ఆదర్శంగా నిలవాలి, వాళ్ళందరూ ఆదర్శంగా, వీళ్ళన్నీ పేపర్లు రాసి ఈ రోజు చూడండి దానికి సంబంధించిన విధంగా వాళ్ళ కొడుకుది ఉందని తేలినప్పుడు మీరు వాళ్ళ కొడుకు మీద తీసుకోవచ్చు. కానీ దీంట్లో అసలు ఆ సెక్షన్లు పెట్టడం ఏంటి? మర్డర్ కేసు కావాలని ఏదో చేసి కేసులు పెట్టడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. రైట్. బోమన గారిది సార్, బోమన గారిది ఇప్పుడు కక్ష సాధింపుగా వెళ్ళారనేది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు దేనికైనా పోరాడతాం బోమన గారు అంటున్నారు. ఇప్పుడు బోమన గారి మీద అలా చేశారు వీళ్ళు. అంటే ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య, ప్రభుత్వాలే ఫ్యాక్షనిజం లాగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్య చేశారు. అది ఇంట్రెస్టింగ్. ఫ్యాక్షన్గా వ్యవహరించడం సార్, అంతకంటే ఎక్కువ వ్యవహరిస్తుంది. ఏమంటుంది ప్రభుత్వం డైరెక్ట్గా ఓపెన్గా ఇదిగో తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎల్లో బిల్ల చూపిస్తే మీరు పని చేయండి, మిగిలిన వాళ్ళకి పని చేయొద్దు, ఎవరన్నా మన కాదంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, అవతలాలను మనం గొడ్డల పార్టీ అని ప్రచారం చేద్దాం.
సో అవతల వాళ్ళు ఆక్రమించారు వీళ్ళు ఆక్రమించారు తప్పుడు కేసులు మీరు కూడా ఎదురు బూడిద పార్టీ అని పేరు పెట్టాడు కదా బూడిద పార్టీ అదే కొడాలి నాని గారు బూడిద పార్టీ ఇదేంటి సార్ మీకు సజ్జల గారి మీద కూడా అదేదో అటవీ భూములు అది ఇది అని చెప్పి నానా యాగి చేశారు చేసి ఏమైంది ఇప్పుడు అలానే పెద్దిరెడ్డి గారి మీద అనేక రకాల ఆరోపణలు 2 సంవత్సరాల్లో చేసినటువంటి పరిస్థితి ఇదే పవన్ కళ్యాణ్ చేశాడు ఆ భూములు కబ్జా చేశారు ఈ భూములు కబ్జా చేశారని సరస్వతి భూములు డైరెక్ట్ సరస్వతి భూములు 25 నెలలు కక్షతోటే కథ నడపాలని సార్ అసలు విషయాలను పక్కన సైడ్ చేయాలి డిస్కషన్ అంతా ఇది అపోజిషన్ పార్టీ ఇదేదో బొమ్మన గారు ధైర్యంగా చెప్పారు వాళ్ళ అబ్బాయి అభినయ్ డైరెక్ట్ గా మేము నువ్వేమన్నా చేసుకోవా మేము మారం మేము మా జగన్ గారితో ఉంటాం సార్ ఇందాక వచ్చిన ఇంకెవరు పడతారు ఇప్పుడు వాళ్ళు అంత కక్షపూరితంగా వాళ్ళు ఎప్పుడో తరాల నుంచి ఉన్నటువంటి భూములు కూడా ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాము అని అంటే ఇంక రేపు పొద్దున ఏముంది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ప్రైవేట్ పరం చేసి అందరూ డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు డాక్యుమెంట్ రైటర్లకు బెదిరింపులు అంట బెదిరించి వాళ్ళు ఏదో విరమించారు సమ్మె అన్నట్టుగా చూపిస్తారు మళ్ళీ వాళ్ళే మేము విరమించలేదు మేము పెండౌన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పామని వాళ్ళు ఇచ్చారు రైట్